హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి నేను చెక్కుడీలు చేస్తున్నానండి. ముందుగా శనగపప్పు ఒక గంట పాటు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి. దీని తయారు విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన ఒక బాణీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని నేను ఈ కటోరా సైజ్ తీసుకుంటున్నానండి. పిండి మెజర్మెంట్తో సహా చూపిస్తున్నాను మీకు. 1.5 గ్లాస్ వాటర్ అండి. 1 గ్లాస్ బియ్యం పిండికి 1.5 గ్లాసు వాటర్. 1 టీ స్పూన్ కారం అండి, 1 టీ స్పూన్ సాల్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఫుడ్ కలర్ అండి, కలరింగ్ కోసం. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి. 1 కప్పు బియ్యం పిండి అండి, 1/2 కప్పు మైదా పిండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి వేసేద్దాం, 1/2 కప్పు మైదా పిండి వేసేద్దాం. మంచిగా ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. దీనికి నీళ్ళు పొంగు రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలాగే సరిపోతుంది. ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి. చల్లారాక చెక్కుడీలు చేసుకుందాం. నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మంచిగా నీళ్ళు వార్ చేసి ఒక పొడి క్లాత్ పైన ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని తడి మొత్తం పోయేలాగా ఒకసారి అద్దేసుకుందామండి. ఇలా మొత్తం పొడి పొడిలాడుతూ రావాలి. చూస్తున్నారు కదండి, ఇట్లా మంచి ఒకసారి కొంచెం గోరువెచ్చగానే ఉంది. ఇలా ఒకసారి బాగా ఒత్తేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక చిన్న సైజు ముద్ద తీసుకున్నానండి. నెక్స్ట్ శనగపప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చెకోడి పిండిలాగా ఇలా ఒత్తేసుకుందామండి. ఒత్తేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక్కసారి ఇలా ట్రాప్ చేసేసుకుందాం. గట్టిగా ఇలా నొక్కేసుకుందామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇలా అంచులు ఒత్తేసుకుందామండి. పెద్ద పెద్ద చెకోడీలు చూడండి, చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుందాం ఫ్రెండ్స్. 5 to 10 మినిట్స్ పడుతుందండి. చిన్న మంట పైన పెట్టి చేసుకుందాం. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, అన్నీ ఇలాగే చేసి పెట్టేసుకుందాం. బంగారు రంగులోకి రావాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే పప్పు చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చాయి చూడండి, భలే టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసిన పిల్లలకైతే ఇంట్లో చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.